ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని బిడలైన మీ అందరికీ కూడా యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనము కడవరి దినాలలో ఉన్నాం, దుర్దినాలలో ఉన్నాం, అపాయకరమైనటువంటి దినాలలో మనము జీవిస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది, ఈ కడవరి దినాలలో మనుషులు ఎలా ఉంటారు, వాళ్ళ స్వభావం, వాళ్ళ క్రియలు, వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ విధి విధానం ఎలా ఉంటుందో 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో కనుక మనం చూడగలిగితే 18 రకాల స్వభావం కలిగినటువంటి మనుషులను మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఈ కడవరి దినాలలో మనుషులు స్వార్థప్రియులు, అనురాగరహితులు, కృతజ్ఞత లేనివారు, తల్లిదండ్రులకి విధేయత లేనటువంటి వారు, మరి అనురాగరహితులు, అజితేంద్రులు, సజ్జన ద్వేషులు, గర్వాంధులు, మరి అహంకారులు, బింకములాడువారు, ఇటువంటి స్వభావం కలిగినటువంటి మనుషులను మనము చూస్తూ ఉన్నాం. కనుక ఈ కడవరి దినాలలో ఎక్కడ చూసినా భయాన్ని కలిగించేటువంటి మాటలు వార్తలు మనము వింటూనే ఉన్నాం. కనుక ఇటువంటి తరుణములో మన భక్తిని, మన విశ్వాసాన్ని, మనకిచ్చినటువంటి కుటుంబాన్ని కాపాడుకుంటూ నమ్మకస్తులుగా మంచి మనసు కలిగి, మంచి ప్రవర్తన కలిగి, మంచి సాక్ష్యం కలిగి మనం ముందుకు నడుద్దాం. అట్టి కృప, అట్టి ధన్యత అందరికీ అనుగ్రహించి ప్రభు వర్ధిలింపచేసి ప్రభు మనల్ని ముందుకు నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.